ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుమలలోని సామూహిక శ్రమదానాన్ని టీటీడీ నిర్వహించింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఇక అలిపిరి నడకదారిలో కుంకాల పాయింట్ వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమం అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మొదటి ఘాట్ రోడ్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇక ఘాట్ రోడ్ లో ఇరువైపులా ప్రయాణికులు తిన్న ఆహార పదార్థాలు, ఇతర వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్ విసిరేస్తూ ఉంటారని అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ ఫ్రీ అమల్లో ఉన్న కొంత శాతం తిరుమలకు తీసుకొస్తున్నారని అన్నారు. ఘాట్ రోడ్ లో వెళ్లే సమయంలో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డుపై పడేసి వెళ్తున్నారని తెలిపారు. అధిక మొత్తంలో రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ఉన్నాయని చెప్పారు. స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ రోడ్ లో శ్రమదానం కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 400 మంది పైగా టీటీడీ ఉద్యోగులు, బాలాజీనగర్ వాసులు, పోలీసు విభాగం, మీడియా ప్రతినిధులు సైతం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఘాట్ రోడ్ లో వ్యర్థాలు వేయకుండా డస్ట్బిన్ ఏర్పాట్లు చేసి ఘాట్ రోడ్ లో వ్యర్థాలు డంప్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యర్థాలను డస్ట్బిన్ లో వేయాలని భక్తులకు, స్థానికులకు సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా క్లీన్ తిరుమలగా తీర్చిదిద్దడంలో భక్తులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది. అందరూ మాస్కులు, హ్యాట్లు వేసుకొని మీకు ఇచ్చిన పరికరాలు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే కార్యక్రమం మొదలవుతుంది. ఓం నమః అంటే ప్రతి మంత్లో 3వ శనివారాన్ని మనం స్వచ్ఛ తిరుమలగా పరిగణిస్తున్నాం. అందులో భాగంగా ప్రతిసారి ఒక కార్యక్రమం తీసుకొస్తే స్వచ్ఛందంగా సేవకులు కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఈ ప్రోగ్రాంలో విజయవంతం కావాలి. తర్వాత ఎక్కడైతే ప్లేస్ కేటాయించారో ఆ ప్లేస్ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ప్లీజ్ స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్కడ ముందు తీసుకో. చెత్త డ్రమ్లో వేస్తున్నట్టు కూడా ఉంటే బాగుండేది. ఎప్పుడైనా
రష్మి సార్. చెప్పులు ఉన్నాయి మేడం వేసే ఓ వీళ్ళందరూ బొమ్మని చెప్పనా. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో, అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో, మన ఘాట్ రోడ్ ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాం. బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపులా ఫ్రీక్వెంట్గా మనం ఇక్కడ వెహికల్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది, 2 వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. పిలిగ్రిమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్లో ఉంచి విసిరేస్తూ ఉంటారు. చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ. ఈవెన్ దో తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నా కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటారు. దానివల్ల ఘాట్ రోడ్ బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ, పాకెట్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంటు ఈసారి ఈ వీక్ స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ రోడ్ క్లీన్ చేద్దామని చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. దాదాపు 400 మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు. అలానే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఇంట్రెస్టింగ్గా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది. ఇది క్లీన్ చేయడం అనేది ఒక ఎత్తు, కానీ సెన్సిటైజ్ చేయటం ఇది ప్రధానమైనది. సెన్సిటైజ్ చేసి వాహనదారులు కానీ, భక్తులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమన్నా ఉంటే మేము అన్ని చోట్ల కూడా డస్ట్బిన్ పెట్టడం జరిగింది. 2 రకాలైన డస్ట్బిన్స్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని డిమార్కేట్ చేస్తూ రకరకాల కలర్ తోటి సైనేజ్ బోర్డుతో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా అది వాడండి, వాటర్లో ఏమైనా వేస్ట్ ఉంటే డస్ట్బిన్లో వేయండి, కానీ ఈ రకంగా వెళ్తూ కారులో వేయటం అనేది మంచి పద్ధతి కాదు. మనం చేసే చాలా రకాల మంది ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేస్తారు. దాదాపు 6,000 మంది వర్కర్స్ పైన ఎప్పుడు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కృషి కానీ, తిరుమలకు ఉన్న పవిత్రత కానీ దృష్టిలో పెట్టుకొని భక్తులు కానీ, మిగతా వాహనదారులకు కానీ మీరు ఎప్పుడు కూడా డోర్లో ఉంచి బయటకు వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నా ఉంటే డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపి ఆ డస్ట్బిన్లో వేస్తే అది అందరికీ కూడా మేము చేసే ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతమైనట్టు అవుతుందని ప్రార్థిస్తున్నాను. మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ తిరుమల. మనకి తిరుమల అనేది ఒక పెద్ద పవిత్రమైన ప్లేసు. ఇక్కడ స్వచ్ఛతకి అత్యంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా భక్తులు కూడా స్వచ్ఛత గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. దాని వెనక చాలామంది యొక్క కృషి కూడా ఇమిడి ఉంది. అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని ఈ కాజ్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి నమో వెంకటేశాయ.